నమస్తే వర్మ గారు, నమస్కారం. కిరణ్, ఏంటి ఎప్పుడు వివాదాల్లోనే ఉండాలని ఏమైనా జాతకంలో ఉందా? లేకపోతే ఆ రకంగా చేసుకుంటున్నావా? రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రశ్నించే గొంతుకి వివాదాలు ఎప్పుడు ఉంటాయన్న. అది ఉమ్, తప్పదు. ఉమ్. అది అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న అలాంటి చుట్టూ వివాదాలు జరుగుతుంటాయి. అది మనము దైవాగ్నిగా భావించాలి. ఎందుకంటే ఇప్పుడు నా గొంతు వైసీపీకి అడ్డం, జగన్మోహన్ రెడ్డికి, సారీ చిట్టిరెడ్డికి నా గొంతు అడ్డం. ఈనోరే నా కదా, గొంతు కాదు ఈ కామెంట్లు ఈనోరే కదా ఈ రోజు ఈ స్టేజ్కి తీసుకొచ్చిందని చాలా మంది మాట్లాడేది. మాట్లాడన్న ఏమవుతుందన్న, నేను తప్పు చేయట్లేదు. ఇప్పుడు చిట్టిరెడ్డికి నా గొంతు అడ్డం, నా గొంతును ముయ్యాలి. ఏం చేయాలి? కిరణ్ రాయలకి ఆస్తులు లేవు. మొన్న మీ డిబేట్ లో చెప్పా, మీరే ఏదో ఆస్తులు ఉన్నాయంటారు. కిరణ్ రాయలకి అక్రమ వ్యాపారాలు లేవు. ఏం చేయాలి? ఆ ఏదో చేస్తున్నారు, రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో ఆ లావాదేవీలు, డబ్బు లావాదేవీలు ఉంటే కూడా ఆ డబ్బు లావాదేవీని తీసుకొచ్చి దాన్ని ఏదో పెద్ద భూతద్దంలో చూపించి ఎవడికో అప్పు లేనట్టు, ప్రపంచంలో నాకు ఒక్కడికి అప్పు ఉన్నట్టు, నేను ఒక్కడే అప్పు ఎగ్గొట్టినట్టు దాన్ని పెద్ద క్రియేషన్ చేసి డబ్బులు తీసుకొని మరీ ఫేక్ గా ఆడడం. అంటే ఏమంటే కిరణ్ రాయల్ ఇక్కడ డబ్బు కాదు ముఖ్యం, ఇక్కడ డబ్బు ఆ మహిళ కాదు ముఖ్యం. ఇక్కడ ఇక్కడ కిరణ్ రాయల్ ఉన్నాడు కాబట్టి వైసీపీకి ముఖ్యం అది. కాబట్టి వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. ఆడిని ఎంత వరకు ఆడతారు, ఆడిని వాళ్ళు ఆడతారు, ఆడిని మేము చూస్తున్నాం. మేము ఆడుతున్నాం కదా ఆట. వాళ్ళు అంటే ఎంత కాదు ఆడతారో ఆడిని కిరణ్, ఉన్నారు. ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే గేమ్ ఆడటం ఏంటి? అక్కడ ఏమన్నా ఆవిడ వీడియోలు చూపిస్తున్నది, సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారట, నీకేదో గోల్డ్ చైన్ ఒకటి తగిలించారు, ఏదో లవ్ యూలు చెప్తున్నారు, ఇవన్నీ వైరల్ అవుతున్నాయి కదా, అవన్నీ కూడా అబద్ధాలా? మార్ఫింగ్ చేశారా? అన్న, హైకోర్టులో పోయిన సంవత్సరం రిట్ పిటిషన్ ఒకటి వేసాను నేను. ఓకే. నా ఫోన్లు మాయమయ్యాయి, నా ఫోన్లన్నీ కూడా కోర్టులో ఉన్నాయి, నా ఫోన్ లో డేటా సేకరించి మార్ఫింగ్ చేశారని చెప్పి హైకోర్టు రిట్ పిటిషన్ ఆ కేసు ఇంకా జరుగుతోంది. ఉమేష్ చంద్ర అడ్వకేట్ గారు లైన్ లో తీసుకుంటే మంచిది, ఎందుకంటే ఆయన ఈ కేసు వాదిస్తున్నాడు. అవన్నీ కూడా అప్పుడే ఇప్పుడు ఒక సంవత్సరం ముందే మేము పిటిషన్ వేసాం. ఇలా మావన్నీ కూడా మార్పింగ్ చేసి కిరణ్, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను నేను ఉమేష్ని కూడా నేను లైవ్లో తీసుకోవడానికి ట్రై చేస్తాను, మీరు మాట్లాడుతుండండి. ట్రై చేయండి. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయ కోణంలో జరుగుతున్న కుట్రలన్నా. ఎప్పుడో ఆ అమ్మాయి ఇంటి పక్కన ఉండింది, 2013-14 లావాదేవీలు ఉంటే సెటిల్ అయిపోతే దాన్ని ఇప్పుడు తీసుకొని వచ్చి కిరణ్ రాయల్ నాకు బాకీ ఉన్నాడు, అవును నువ్వు ఇచ్చేస్తాను, నువ్వు ఇవ్వాల్సిన 25 లక్షలకి సెటిల్మెంట్ ఉంటే ఆడు ఏదో చిట్టి పంచాయతీలు ఉంటే ఎప్పుడో 2016-17 ఒక్క నిమిషం కిరణ్, కిరణ్ కిరణ్ ఒక్క నిమిషం. ఉమేష్ చంద్ర గారు కూడా లైన్లోకి వచ్చారు. ఉమేష్ చంద్ర గారు నమస్తే. నమస్తే అండి. కిరణ్ రాయల్ గారు నాతో ఇప్పుడు లైవ్లో ఉన్నారు. ఆయన కేసులు ఏదో మీరు వాదిస్తున్నారట, నిన్నటి నుంచి పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం, దాని గురించి ఏవైనా మీ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయా? ఏం వాదిస్తున్నారు? ఏం ఛానల్ అండి ఇది? నేను 99 అండి, నేను వర్మని. వర్మ గారా? వర్మ గారు, అది ఆయన మొబైల్ ని పోలీసు వాళ్ళు తస్కరించారండి. ఎక్కడైతే మన డిస్ట్రిక్ట్ కోర్టు ఉందో ఏదో కేసు నిమిత్తం ఆయన మొబైల్ అక్కడ వాళ్ళు పెట్టుకుంటే ఆ తర్వాత దాన్ని తస్కరించి దానిలో ఉన్న డేటానో సంథింగ్ ఏదో మ్యాన్యుపులేట్ చేశారనేది దాని మీద ఎలిగేషన్ మీద అప్పట్లో ఈయన జనసేనలో కొంచెం యాక్టివ్ గా ఉంటున్నారు కాబట్టి సో పోలీసు వారు ఈయన